सुबह ज़्यादा है पानी कहाँ तक है? सुबह कितने बजे का है? यहाँ तक है वहाँ वो कार का पीछे वो लेडी बकेट वाला वहाँ तक है सुबह एक पूरा है ना पूरा हम पूरा उधर है డైరెక్షన్ వాళ్ళు చూసుకుంటారు ఇంకెక్కడ సోర్స్ ఎక్కడ నుండి వస్తుంది అనేది వాళ్ళు సర్వే చేస్తారు ఆ పైకి వెళ్ళి ఇస్తారు ఫిరంగి నాల వరకు కంప్లీట్ అవుట్లెట్ వరకు సో దానికి మిగేసి ఇస్తారు 2 సంవత్సరాల కింద ఏమైంది మేడం ఇరిగేషన్ మొత్తం మాకు ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరం ఇప్పుడు 3 to 4 years నుంచి మేము ఇరిగేషన్ వెళ్తున్నాము హెచ్ఎండిఏకి వెళ్తున్నాము కానీ మాకు సరైన సమాధానం రావట్లేదు. పరమేశ్వర ఏం చేశారంటే డిఈ గారు ఇక్కడ పైపులు వేసుకోండి టెంపరీ. నేను ఇప్పుడు మాట్లాడేదే చెప్తాను టెంపరీ ఒకవేళ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే పర్మనెంట్ సొల్యూషన్ అది అందరికీ కలిపి వాళ్ళ మధ్యలో విభేదాలు ఎందుకు మనం ఇన్వాల్వ్ కావాలి కదా అని చెప్పాను. ఆయన కూడా తెలియదు వీళ్ళైతే కరెక్ట్ ప్లానింగ్ ఇస్తారు వీళ్ళిద్దరు తను రేపు వస్తాను చెప్పారు చూసి తను నేర్పిస్తాను. మా దగ్గర పెద్ద పెద్ద వేసినాం అంత పెద్ద అక్కర్లేదు చాలా మనం నిలబడ్డాం కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేయగలుగుతాము దాని తర్వాత మళ్ళీ మేము అందరూ కూర్చోవాలి ప్లాన్ తీసుకున్నాం ఏరియా ప్లాన్ ఇప్పుడే చేయాలి వర్షం ఉన్నప్పుడే వాటర్ ఎట్లా పోతుందో అట్లా చేయాలి తర్వాత మీరు వాళ్ళు మెల్లిగా చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇరిగేషన్ డీతో మాట్లాడాను పర్మిషన్
ఎస్ఎన్డిపి నాలా ప్లాన్ చేస్తారు సిటీలో మన ఏజెన్సీ ఒకటి ఉంది శుభాని వాళ్ళు. సో నేను వీళ్ళకి వాళ్ళని అటాచ్ చేస్తాను. వర్షం ఉన్నప్పుడే ఈవెన్ వాటి మధ్యలోకి వెళ్ళి కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. సో 2 రకాలు మీరు అన్నట్టు రోడ్ నుండి పోతే ఎట్లా ఉంటుంది, మధ్యలో నుండి పోతే ఎట్లా ఉంటుంది అని ఒక ట్యాక్స్ ప్లాన్ చేయండి. దాని ప్రకారం ఎస్ఎన్డిపి చీఫ్ ఇంజనీర్ గారు డాక్టర్ వసంత గారు తెలుసు. లోపల కూర్చుని నెంబర్ ఉంది. డాక్టర్ వసంత మేడం ఇక్కడ ఇలా తీసుకున్నారు. వచ్చి కూర్చొని చెప్తాను మాట్లాడదాం. లోపల బాగా ఐడియా ఉంది. ఒకసారి చూడండి మేడం. ప్లాన్ చేసిన ఎస్ఎన్డిపి నాళాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. నా కాన్స్టిట్యున్సీ చాలా సేఫ్ ఉంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కదా ఫస్ట్ ఫేజ్ చేసినాము. చాలా రిలీఫ్. నాకు ఒక 50-60 కాలనీలు సేఫ్ అయిపోయినాయి. నాకు ఇక్కడ వెంటబడి చేయించుకున్నా రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ మోకిలా దగ్గర మా వాళ్ళందరూ విల్లాస్ కట్టుకున్నారు. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒక్కసారి మన టీంని పంపించి చూపించారు వాటర్ ఎట్లా పోవాలి. మన మినిస్టర్ గారు వసంత కూడా ఇల్లునే ఉంటుంది కదా. ఒక్కసారి ఇస్తాను ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు ఆమెకు చెప్తే నేను మీతో కోఆర్డినేట్ చేయమని. ఇస్తున్నాను. మనం ఒక ప్లాన్ చేసి ఇస్తే వాళ్ళే మీరు ఇక్కడ వేసుకుంటారు. ఉన్నారని కానీ చెప్తే కొంచెం ఆ ప్లాన్ సరే వసంత గారు ఉంటే ఇంకేంటి మాట్లాడతాను చెప్పేసి అన్నారు. ఇస్తాను మేడం చూస్తాను. డాక్టర్ వసంత గారు చీఫ్ ఇంజనీర్. హలో అమ్మా నమస్తే, ఎట్లున్నారు? ఇక్కడే ఉన్నారంట కదా మీరు, అవునా? మీ బాబు కొనుక్కున్నాడా? ఓకే ఓకే రైట్. మీరు అప్పుడు ఫస్ట్లో నాకు చేసిన ప్లాన్ ఏదైతే ఎస్ఎన్డిపి నాళాలు చాలా బాగా యూజ్ అయినాయి నాకు. సో నేను ఇప్పుడు అవునా ఏం లేదమ్మా, ఇప్పుడు మనకు వాళ్ళని శుభానికి ఇప్పుడు ఫోన్ చేసిన నేను. చాలా విల్లాస్ వచ్చినట్టున్నాయి. మనం ఇది కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం ఇవ్వగలుగుతుంది. మనకు అంత పెద్ద ఎస్ఎన్డిపి నాలు అక్కర్లేదు వీళ్ళకి. మనం వేరే పెద్ద కట్టున్నాం. చిన్నగా ఇచ్చి అట్లా చేసి తక్కువ చాలా ఇబ్బంది మేడం. కలెక్టర్ దగ్గర వెళ్ళినాం కదా, 300 మంది కలిసి కలెక్టర్ దగ్గర వెళ్ళినాం. అసలు ఎంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాం మేడం.